కాలువల్లో నీళ్లు పోవు, ఏం పోవు, దోమలు కాదు అసలు. ఆ పిల్లలకి అయితే జ్వరాలు వస్తున్నాయి రోజు, ఎప్పుడు జ్వరాలు. ఈ దోమలు అయితే ఇంటి నిండా దోమలే. కుక్కలు కూడా అట్లే కుక్కలు అంటే కుక్కలు వదిలేసాయి. ఇవి కాలువలు వస్తారు అట్లా పైన తీస్తారు, వెళ్ళిపోతారు. ఇంట్లో దోమలు, పగులు దోమలే, రాత్రి దోమలే. దోమలు నివారించడానికి పొగ కొడతా ఉంటాను. పొగ ఆయన కూడా ఎప్పుడు వస్తాడో, ఎప్పుడోసారి వస్తాడో వెళ్ళిపోతాడు అంతే, రాడు. పొగ ఆయన కూడా రాడు. ఎన్ని దోమలు. మా పాపకైతే నెల అవుతుంది స్కూల్ పోకుండా, రోజు జ్వరం వస్తుంది. హెల్త్ అధికారులు ఎవరన్నా వస్తుంటారా? ఒక మొన్న వచ్చి హెల్త్ కార్డు అని రాసుకొని పోయినారు, ఇంకంతే, ఇంకెవరు రాలేదు. పారిశుద్ధ కార్మికులు అయితే చెత్త తీసుకోవడానికి చెత్త అయితే ఈ మధ్య వారం అవుతుంది రోజు వస్తున్నారు. అంతకు ముందు 2 రోజులకోసారి అట్లా వస్తుంది, ఇప్పుడు రోజు వస్తున్నారు చెత్త తీసుకొని. కాలువలదే ఉంది మాకు, వాసన అంతా కాలువలదే. తెలియజేశారా మీ అధికారులకు ఎవరికన్నా? ఎవరికే ఒక ఆమె వాళ్ళ ఎంట వస్తుంది, తీస్తామంటారు, ఇంకొక అట్లా తీస్తారు, అడవి కూర్చుంటారు అంతే. మేము చెప్తేనేమో మాకు టీకి ఇయ్యరు, డబ్బులు ఇయ్యరు అంటారు. నీళ్ళు వస్తూ ఉంటాయా రెగ్యులర్ గా? ఇక్కడ నీళ్ళు అయితే వస్తాయి, తాగనికి ఇస్తారు. కమిషనర్ గారు దృష్టికి తీసుకువెళ్ళారా మీ ఎప్పుడైనా మీ ఈ సమస్య పైన? కాలువ సరిగా తీసుకోలేరని చెప్పేసి. కమిషనర్ ఎవరు రాలేదు ఇక్కడికి, రాలేదు. మా గేరికి రాలే. ఎవరైనా వస్తే చెప్తుంటాం కదా, ఎవరు రాలేదు. మీ కార్పొరేటర్ కి ఏమన్నా తెలియజేశారా మా వీధిలో ఈ సమస్య ఉందని చెప్పేసి? మేమేం తెలియదు. పౌడరే లేదు, మేము కొనుక్కొచ్చుకొని మా తొట్లో దాంట్లో వేసుకుంటుంటాం. వాళ్ళు అసలు బ్లీచింగ్ పౌడర్ ఎప్పుడు వేయంగా చూడలే, ఇట్లా దారిలో ఎప్పుడు వేసలేరు.